నమస్తే హీరో హీరోయిన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఫుల్గా రన్నింగ్ చేసి ఇప్పుడే వచ్చాను వీడియో వేయడానికి. చూడండి, స్వెట్గా ఆరిపోతుంది. ఓకే, మొన్న రీసెంట్గా మనం బ్యాక్ ఫ్లిప్ అయితే వీడియో చేసాము, చాలా బాగా వచ్చింది. ఈరోజు కిక్కప్ ఎలా చేయాలి అని నేర్పిస్తాను. అసలు కిక్కప్ చేయాలంటే మనకి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే చాలు. ఆ ఎక్సర్సైజ్ కూడా ఏం పెద్ద అవసరం లేదు. కిక్కప్ కూడా ఏం డేంజరస్ ఫ్లిప్ అయితే కాదు, అది ఫ్లిప్ కాదు, మూవ్, జస్ట్ ఒక మూవ్, పవర్ఫుల్ మూవ్. అది ఫ్లిప్ కూడా కాదు కిక్కప్ అనేది. చాలామంది దాన్ని చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కిక్కప్ చేయడానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరమేమీ లేదు. నేను ఈరోజు మీకు స్టెప్ బై స్టెప్ బేసిక్తో ఆ కిక్కప్ ఎలా చేయాలి. మనం ఎక్కడన్నా ఇప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు జస్ట్ మనం స్కిడ్ అయి కింద పడ్డామనుకో, ఆ కిక్కప్ కొడితే అవతలోడు అసలు షాక్ అవుతాడు, మైండ్ బ్లోయింగ్ అవుతాడు. ఏదైనా స్టేజ్ దగ్గర, ఇక్కడ గ్రౌండ్లో, ఎక్కడైనా క్రికెట్ ఆడేటప్పుడు సంథింగ్ ఎక్కడైనా కిక్కప్ కొట్టినాం అనుకో వస్తుంటుంది. కాబట్టి కిక్కప్ నేర్చుకోండి ఖచ్చితంగా. ఇదైతే ఫ్లిప్ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఎలాగైనా ట్రై చేయొచ్చు. ఈరోజు కిక్కప్ ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఓకేనా? రెడీ? 4 స్టెప్స్లో చెప్తా నేను కిక్కప్ ఎలా కొట్టాలనేది. 4 స్టెప్స్లో చెప్తా. 4 స్టెప్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 4 స్టెప్స్లో అయితే కిక్కప్ అయితే వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ రోలింగ్. స్టెప్ 1 ఇదనమాట. రోలింగ్ చేస్తే మన బాడీ స్ట్రెచబుల్ అవుతుంది. స్ట్రెచబుల్ అయిన తర్వాత రోలింగ్ చేయడం వల్ల మన బాడీ స్ట్రెచబుల్ అవుతుంది. మీకు ఆ పవర్ఫుల్ మూవ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ 1 ఇదే. మనం రోలింగ్ చేయాలి బాగా. రోలింగ్ చేసిన తర్వాత స్టెప్ 2 అంటే ఇదే స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే హ్యాండ్స్ ఇలా వెళ్ళాలి. పర్ఫెక్షన్ చూసుకోండి. అప్పుడు లెగ్స్ మన ఇవి ఉన్నాయి కదా, మన మోకాళ్ళు మన హెడ్ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా మూవ్ అనేది పవర్ఫుల్గా వస్తుంది. కొంచెం హెవీగా తీసుకుంటుంది. చూసుకోండి. అలా అనమాట. మనం హ్యాండ్స్ మాత్రమే కాకుండా మీ బాడీ పవర్ఫుల్గా ఫుల్ ఫిట్నెస్తో ఉన్నారనుకో, వితౌట్ హ్యాండ్స్తో కూడా వస్తుంది అనమాట మూవ్. నేను ఒకసారి చూపిస్తాడు. వితౌట్ హ్యాండ్స్ వస్తుంది. ఫస్ట్ మీరు విత్ హ్యాండ్స్ పెట్టి ప్రాక్టీస్ చేసిన తర్వాత, మీరు ఇంకా బాగా ఒక నెల రోజులు బాగా ప్రాక్టీస్ మూవ్ అయితే వచ్చిన తర్వాత మీరు వితౌట్ హ్యాండ్స్తో కూడా చేయొచ్చు అనమాట. ఇది పవర్ మూవ్ అనేది మీ బాడీతోనే చేయొచ్చు. చూసారా? ఫిట్నెస్ దీంట్లో మ్యాటర్ ఏం లేదు, దీంట్లో మిరాకిల్ ఏం లేదు. ఓన్లీ ఫిట్నెస్ అనమాట, అంతే. మనలో ఫిట్నెస్, మన హ్యాండ్స్ పవర్, లెగ్స్ పవర్ ఇవి ఉంటే చాలు. ఇలాంటి మూవ్ ఇది కాదు, 100 కొట్టవచ్చు అనమాట. బట్ ఇంకో విషయం ఏంటంటే, దీన్ని మీరు 1 రోజు 2 రోజులు కాదు, వచ్చేదాకా ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏది ప్రాక్టీస్ చేస్తుంటే, ప్రాక్టీస్ మెయిన్స్ పర్ఫెక్ట్ అంటే అది చూడండి. ప్రాక్టీస్ చేస్తుంటే ఏది రాదు, మనకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మూవ్ అయితే వస్తుంది మీకు. ఇదేం మనకి డేంజరస్ కూడా కాదు, ఎక్కడైనా చేయొచ్చు మీరు. దీన్ని చేయడం వల్ల బాగా ఇంప్రెస్ ఉంటుంది అనమాట మనకు. ఎక్కడైనా జనాల్లో ఈ మూవ్ వేయడం వల్ల, లేకపోతే స్పోర్ట్స్కి, కబడ్డీకి అలాంటి వెళ్ళినప్పుడు మనం ఇలాంటి మూవ్స్ వేస్తే పక్కనోడు మనల్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. అలాగే మనకు ఫిట్నెస్, మన బోన్స్, మన మజిల్స్ కూడా గట్టి పడతాయి. కాబట్టి ఇలాంటివి వేయడం వల్ల మనకు చాలా యూజ్ ఉంది, నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ ఒక మంచి మూవ్తో, లేకపోతే ఒక మంచి ఫ్లిప్తో నేను ముందుకు వస్తాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye guys. Have a good day. Good morning.